మన అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి మన శంకర్ సార్ గారు పిహెచ్లో తన మేనేజర్గా పనిచేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ నర్సింగ్ సార్ గారు, అదేవిధంగా మరియు మన జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు బాలయ్య గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, మరి అదేవిధంగా మనకు ఆంజనేయ సార్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ అర్బన్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో హైదరాబాద్ చేస్తున్నారు. మరి అదేవిధంగా కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా పిలిచిన వెంబడి ఒక వారం రోజులు 10 రోజుల నుండి ఈ కార్యక్రమం గురించి ఈరోజు ఇంతమంది ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. చాలా సంతోషం. మీరు అందరూ వచ్చినందుకు ప్రజగా మన విద్యార్థులు మంచిగా మరి వారి తల్లిదండ్రులు ఊరుకొని మరి మీ యొక్క కృషి ఫలితంగా ఈనాడు మనం ఈ యొక్క జిల్లాలో మహబూబాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం కనుక మరి మీరందరూ వచ్చినందుకు మీరందరికీ శుభాకాంక్షలు, మన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఉద్యోగ సంఘం పక్షాన. మరి ఇదే విధంగా మన జిల్లాలో ఈ యొక్క కార్యక్రమము ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం జూన్లో చేయడం జరుగుతుంది. 2029 జూన్ నుండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది జిల్లాలో కూడా. ఇది 16 సంవత్సరాలు తర్వాత ఈ 17వ సంవత్సరం ఈ ప్రతిభా పురస్కార కార్యక్రమం జిల్లాలో కొనసాగుతుంది. దీనికి అందరూ కూడా మన ఎన్నికల ఉద్యోగ సంఘం యొక్క సహకారం వల్ల మరియు జిల్లాలోని పెద్దల వల్లనే ఈ యొక్క కార్యక్రమం కొనసాగిస్తున్నాం. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన ఉద్యోగ సంఘం కానీ రిటైర్ అయినటువంటి కానీ ఉద్యోగులకు మరి అదేవిధంగా మీరు అందరూ రావడం కూడా ఎంతో సంతోషం. మీరు ఎన్నికల జాతి లోపల సామాజికంగా ఎదగాలని విద్యాపరంగా, ఆర్థిక పరంగా కానీ, రాజకీయంగా, సాంస్కృతికంగా అనేక రంగంలో ఎదగాలని మన పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆకాంక్షతో ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆనాడు మనం ఏ సందర్భంలో ఏ కార్యక్రమం ఆలోచన చేసేసాం కానీ అది కంటిన్యూగా జరుగుతున్న జిల్లాలో కనుక ఇది కొనసాగించకుండా మనం ఒక పెండామిక్ పీరియడ్ అంటే మనం ఉన్నటువంటి మనం చదువుకోవాలి. మన జిల్లాలో పిల్లలు చదువుకొని వాళ్ళు అక్షరాస్యులుగా మారి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలో ఎదిగి కొంచెం చైతన్యవంతులై చదువుకున్న తర్వాత ఆ మార్పు కొరకే ఈ కార్యక్రమాలు. మీరందరూ చదువుకొని మీ తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నారే, తల్లిదండ్రులని గౌరవించడం, గురువులను ఒక డిస్ట్రిక్ట్ అధికారిగా రిటైర్డ్ అయ్యింది అంటే వీళ్ళంతా ఎందుకు వచ్చారు? మనందరూ కూడా ఒక డిగ్రీ లెక్చరర్స్, మన ప్రిన్సిపాల్స్ చాలామంది ఉన్నారు మన చదువుకొని. ఇప్పుడిప్పుడే చదువుకుంటూ మన విద్యారంగంలో ముందుకు వస్తున్నారు. అంటే ఇంకా బాగా చదవాలి. మనం చాలా వెనుకబడినాం. ఇంతకుముందు చెప్తే విద్యారంగంలో కానీ, సంస్కృతి రంగంలో కానీ మనము ఏదైతే చదువుతున్నామో భవిష్యత్తు లోపల మన దాంట్లోకి వెళ్ళి కూడా ఎంతోమంది కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, పెద్దలకు నమస్కారాలు చెబుతూ జై హింద్. మరి నేను రావడం ఇది రెండో మీటింగ్ రావడం జరిగింది. ఇంతకుముందు అక్కడ టీజీఎస్ పవర్లో వచ్చిన మరి ఈరోజు రావడం జరిగింది. మీరందరూ కూడా ఈరోజు బెంగాల్లో ఒక పాప నీట్లో బెస్ట్ ర్యాంక్ వచ్చిందని మనం ఈరోజు పేపర్లు వచ్చింది, సాక్షి పేపర్లు. అంటే మనం ఇంకా చాలా ఎడ్యుకేషన్ అంటే ప్రోత్సాహము, తల్లిదండ్రుల అవసరాలు మరి ఇవన్నీ కూడా వెనుకబడి ఉండడం వల్ల మనం చదువుకోక ఎంతసేపు ఉన్న పందులను చెప్పి ఆ పందులు ఎప్పుడే పోయి మన విద్యకు దూరం అయిపోతున్నాము. మరి రిజర్వేషన్ అనేది ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్ మనం ఇంప్లిమెంట్ చేయడంలో కరెక్ట్గా మనం ఉపయోగించుకోవడం అనేది నా అభిప్రాయం. మనం అందరం కూడా రిజర్వేషన్ మంచిగా ఉపయోగించుకొని క్లాసులను బాగా విని
మరి కోచింగ్లలో మరి చెప్పేటప్పుడు మనం కూడా అక్కడ వెళ్ళి బాగా చదువుకుంటే మరి మంచి విద్యార్థులుగా మనం కూడా ఐఏఎస్ ఐపీఎస్లుగా రావడానికి ఆస్కారం ఉంది. మనకు ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు అంటే చెప్పేవాళ్ళు లేకపోతే సజెషన్స్ ఇచ్చేవాళ్ళు లేక మనం వెనుకబడిపోయినాం. ఎంతసేపు ఉన్న అటెండర్ జాబ్లు ఈ టీచర్ జాబ్లు తప్ప మనం ఐఏఎస్ ఐపీఎస్ వరకు మనం వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడన్నా మనం బాగా మంచిగా చదువుకొని మంచి డాక్టర్స్, ఇంజనీర్స్, మంచి ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు, ఎస్పీలు కావాల్సిన అవసరం ఉంది. మన నారాయణపేటలో ఒక పాప కండక్టర్ ఈరోజు ఆ సాక్షి పేపర్లు వచ్చింది. ఆ పాప ఆర్టీఓ అంటే గ్రూప్ 1లో సెలెక్షన్ అయ్యి మరి మంచి జాబ్ కొట్టుకున్నాడు. ఒక ఉన్నత స్థాయిలో అంత పేరు తీసుకొచ్చింది. మనం కూడా ఇక్కడ ఈ అవార్డుని మనం తీసుకొని ఈ అవార్డు నాకు ఎందుకొరకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనే దాన్ని మనం బేరీజ్ వేసుకొని మనం ఇంకా మంచిగా పై స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి మనం అందరం కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మనం ఎటువంటి ఏమంటారు పేజాలకు పోకుండా షరతులకు పోకుండా మనం అందరం ఐక్యమత్యంతో మన జాతిని మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మీ అందరినీ మరొకసారి కోరుతూ మరి ప్రభుత్వం వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తుంది తప్ప మన ఎక్కడ వాళ్ళకి ఇస్తలేదు. ఏ స్కీములు వచ్చినా ఏ పథకాలు వచ్చినా వాళ్ళే పొందుతున్నారు. మనం కూడా ఏ సంఘాలు పెట్టినాం ఆ సంఘాల ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి చెప్పి అయ్యా ఈ గవర్నమెంట్ నుంచే ఈ స్కీములు ఇట్లా ఉన్నాయి, మనం ఈ విధంగా వెళ్ళొచ్చు, చదువుకున్న వాళ్ళు ఈ విధంగా వెళ్ళొచ్చు, మరి ఈ విధంగా వెళ్తే మనం బాగుపడతామని చెప్పేసి మనం కూడా గైడెన్స్ చేసి అట్లా సలహాలు ఇచ్చి మనం పైకి తీసుకుపోయేందుకు మనం అందరూ కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరి ధన్యవాదాలు. జై ముందు, జై ఏకలవ్య, జై జై. ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలైనటువంటి వెంకటరామ సార్కి, ఇంకా ప్రధాన కార్యదర్శి అయినటువంటి పర్వతాలు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి గురు పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంతకుముందు మా నాన్నగారు చెప్పారు ఈ అవార్డ్ ఫంక్షన్ అనేది ఎందుకు పెట్టారు అంటే ఇది ఇన్స్పిరేషన్. మనం రోజు రెస్పిరేషన్ అంటారు, నిశ్వాస అంటారు కదా, రెస్పిరేషన్ ఎట్లయితే ఉంటుందో మనకు అట్లా మనకు ఇన్స్పిరేషన్ అనేది రోజు ఉండాలి. ఏదో ఒక ఇన్స్పిరేషన్, దేని గురించైనా ఒక ఇన్స్పిరేషన్ ఉండకపోతే గమ్యం అనేది సన్నగిలుతుంది, గమ్యానికి మనం చేరుకోలేదు. ఎందుకు చేరుకోలేదు గమ్యానికి అంటే రోజువారీ పనులు, పొద్దున్నే లేవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, వేరే చదువుకోవాలి, అవి అన్నీ ఉన్నా కూడా ఇన్స్పిరేషన్ అనే ఒక మార్గము, ఒక మోటివేషన్ అనేది మనం మిస్ అవుతాం. కాబట్టి ఆ పవర్ఫుల్ కావాలి ఆ కులం అంటే మాత్రం ఖచ్చితంగా అన్ని రంగాల్లో మనం ఉద్భవించాం. అది కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా రంగమైనా, ఏ రంగమైనా పర్వాలేదు, అది స్పోర్ట్స్ అన్నా కావచ్చు, ఇంకా కళారంగం అన్నా కావచ్చు, ఆర్ట్ ఫామ్ అన్నా కావచ్చు, ఏదైనా సరే అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందాలి. ఎందుకు చెందాలి అన్ని రంగాల్లో అభివృద్ధి అంటే మీరు ఒకసారి గమనిస్తే సాంస్కృతిక విప్లవం అనేది ఒకటి ఉంటుంది. ఏ ఇతర గిరిజన తెగలని ఏదైనా చూసుకోండి, కోయలను కానీ చూసుకోండి, గోండులను కానీ చూసుకోండి, ఖచ్చితంగా వాళ్ళకు సాంస్కృతిక విప్లవం ఉంది. అదే మనకు మిస్ అవుతుంది. ఆ సాంస్కృతికంగా మనం ఎప్పుడైతే ఉద్భవిస్తామో మనం కులంగా ఉద్భవిస్తాము, కానీ పవర్ఫుల్ కులంగా ఎదగలేకపోతున్నాం. కాబట్టి మనం ఆ సంస్కృతిని మిస్ కావద్దు. ఇతర రంగాల వైపు కూడా మనము వ్యాపార రంగం వైపు కూడా మనం అడుగులు వేయాలి. ఖచ్చితంగా దానికి అవసరం ఉంది. ఇంకొకటి చెప్పాలంటే నేను బేసికల్గా మొదటిసారిగా చెప్తున్నాను, నేను బిఎడ్ కాలేజ్లో లెక్చరర్గా 1 year చేశాను. ఆ తర్వాత పీజీ కాలేజ్లో 1 year చేశాను. ఆ తర్వాత పాలమూరు యూనివర్సిటీలో 3 ఏళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. ఆ తర్వాత మళ్ళీ నాకు రెగ్యులర్ పోస్ట్లో గురుకులంలో టీచింగ్ ఇంగ్లీష్ పోస్ట్ వచ్చింది. అప్పుడు కామారెడ్డికి వెళ్ళాను, అక్కడ 5 years చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా నాగార్జున సాగర్లో చేస్తాను. అంటే ఇది ఒక ప్రయాణం. ఈ జర్నీకి అనేది అంతు అనేది ఉండకూడదు, ఎదగడానికి వెళ్తూనే ఉండాలి. అది దీనికి ఎవరు ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు కదా, డెఫినెట్గా there must be some inspiration for everything. Definitely one inspiration act will be there. చదువుకుంటే మాత్రమే అది మారుతుంది. ఎందుకు చెప్తున్నాం అంటే అది మేము మారినాం కాబట్టి చెప్తున్నాం. మేమంతా కూడా అటువంటి ప్లేస్లో వచ్చి ఇప్పుడు మంచిగా బెనిఫిట్ అయినాం కాబట్టి మేము అంతా బాగా కాబట్టి మీరు కూడా ఆ విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకుని మన వాళ్ళంతా కులం గలవాడు గోత్రంపు గలవాడు విధంగా మనల్ని అంతా గౌరవిస్తారు. లేకుంటే ఎవరు కూడా గౌరవించరు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని స్ఫూర్తిగా తీసుకొని
మీరందరూ తప్పకుండా మంచి పౌరులుగా ఎదగాలని మంచి భవిష్యత్తు పొందాలని ఎప్పుడే కానీ దేశంలో ఒక చిన్న సమస్య నేను చెప్తాను. నేను కంపెనీ వాళ్ళకి అందరికీ ఏముందంటే నైపుణ్యాలు గల ఎంప్లాయీస్ కావాలని కోరుకుంటున్నాం. ఎవరు లేరు వాళ్ళకి. ఉద్యోగస్తులు నిరుద్యోగులు అందరూ కూడా ఏమంటారు, మాకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఉద్యోగాలు రావు కదా. ఏదైనా మనకు దానికి నైపుణ్యాలు సంపాదించాలి. కాబట్టి నైపుణ్యాలు ఉన్నవాళ్ళు ఆ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుంటే మాత్రమే మనకు ముందుగా ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే అంటే కష్టమే. ఏం లేకుండా నాకు ఉద్యోగం ఏమంటే ఎవరు ఇయ్యరు. ఈ లోపల ఏదైనా సత్తా ఉండాలి, ఉంటే మాత్రమే ఇస్తారు. కాబట్టి ఆ విధంగా మీరు ఎదగాలని, నైపుణ్యాలు మీ లోపల ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను రాలేదు, మళ్ళీ ఒకసారి ఈసారి రావడం జరిగింది. మీ అందరినీ చూడాలని ఒకటి. రెండోది ఏంటంటే, మేము గుడిసెలో ఉండి చదువుకున్న వాళ్ళం. డిగ్రీ ఈవెన్ జాబ్ వచ్చేంత వరకు కూడా ఒక గుడిసెలో ఉండి చదువుకున్న వాళ్ళం. ఈరోజు నేను 2 ఇళ్ళు కట్టినా. మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి, బాగా వినండి. నేను ఎందుకు వచ్చానంటే, కనీసము నేను చెప్పే దాంట్లో కొంతమంది అయినా నాలాగా అవుతారని నేను వచ్చిన ఈరోజు. నేను డిగ్రీ ఈవెన్ నా జాబ్ వచ్చేంత వరకు కూడా ఒక గుడిసె, ఆ గుడిసెలో ఉండి చదువుకున్నా. 25 సంవత్సరాల సర్వీస్ నాది. ఇప్పుడు జాబ్ వచ్చి 2 ఇళ్ళు కట్టినా, ఇంకో ఇల్లు కూడా కట్టా రిటైర్డ్ అయ్యేలోపు ఖచ్చితంగా. మీ అందరికీ ఈ ఒక్క పాయింట్ ఏం చెప్తుందంటే, మీ అందరూ కూడా ఇప్పుడైతే అందరికీ అన్నం ఉంది. మీరందరికీ అన్నం ఉంది. ఒకప్పుడు మాకు అన్నం కూడా సరిగ్గా ఉండేది కాదు. నేను చదివే రోజులలో మీ అందరికీ కరెంట్ ఉంది. ప్రతి ఇంట్లో కరెంట్ ఉంది. నేను టీచర్నే కదా, ఒక గెస్టెడ్ మాస్టర్లు, ఒక ఎన్టీఓలు, చాలా ఊళ్ళో తిరిగి చూస్తుంటా. నా పరిధిలో ఉండేటువంటి అన్ని స్కూళ్ళలో నేను మానిటరింగ్ చేస్తూ చూస్తుంటా. ప్రతి ఒక్క కురు ఇల్లుకు వెళ్ళి మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి, మీరు ఏంటనేది చూస్తుంటా. ఇంపార్టెన్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. లేదా 10th క్లాస్ పాస్ అయినామంటే, నేను సాధ్యమైనంత వరకు మనం సర్వే చేస్తే ఈ బడుగుగా వెనుకబడిన పిల్లలు లేదా ఆర్థికంగా ఎంతో కొంత వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఇంటర్మీడియట్ అయిపోతారు, పెళ్లి చేసుకుంటున్నారు. లేదా డిగ్రీ కంప్లీట్ కాకముందే మనం చూస్తున్నాం కదా. నాతో పాటు ఉండేవాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాను నేను. నాతో పాటు ఉండి మా సిస్టర్స్ కానీ మరి మిగతా వాళ్ళు, నా సహచర బృందం వెనుకల వాళ్ళందరూ పిల్లలు ఏం చేస్తున్నారంటే, డిగ్రీ కూడా కంప్లీట్ కాదు, ఎంతో కొంత వాళ్ళకు నా పిల్లల్ని చదివించాలనేటువంటి ఒక జిజ్ఞాస ఉంది. ఆ జిజ్ఞాసను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత పిల్లలుగా మీ అందరి మీద ఉంది. కాబట్టి ఆ దిశగా మన ప్రయత్నం కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈ సమాజంలో మన ప్లీజ్ నా వైపు వినాలి. ఈ సమాజంలో మన సామాజిక వర్గం చాలా అణగదొక్కబడుతూ ఉంది. మనల్ని తొక్కుతూ లంబాడి సామాజిక వర్గం ముందుకెళ్తుంది. దానికి పోటీగా మనం చైతన్యవంతులమై మనతో పాటు మన బంధువులను కూడా చైతన్యం చేస్తూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సౌకర్యాలను అందిపుచ్చుకొని మనము మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, మనం చదువుకోవడానికి ప్రభుత్వం చాలా రకాలుగా సహకరిస్తుంది. మనకు తెలియని ఎడల మన వాళ్ళు బంధువులు చాలామంది వివిధ హోదాల్లో ఉన్నారు. వాళ్ళని అడిగి మీరు వివరాలు తెలుసుకొని ఇంకా ముందుకెళ్తే బాగుంటుంది. అలా చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళ విద్యార్థులకు అందరికీ కూడా మహబూబ్ నగర్ ఎరకల సంఘం ఉద్యోగస్తులందరూ కూడా మీకు చేయూతనిచ్చేటందుకు ముందుకు వస్తుందని చెప్పేసి ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ థ్యాంక్ యూ. నిర్భయంగా ఉపన్యసించినప్పుడే మీ యొక్క తెలివితేటలు ఎదుగుతాయి. మాట్లాడలేకపోతున్నట్టు అర్థమైంది. పెద్దలు మాట్లాడేటప్పుడు మీరు సరిగ్గా వినడం లేదని అర్థం. ఎప్పుడు
ఎప్పుడైతే బాగా శ్రోతలు ఉంటారో మంచి ఉపన్యాసం లేదు నా ఇష్టంగా. కాబట్టి మీరందరూ బాగా శ్రద్ధగా వినాలి. ఎవరు మాట్లాడుతున్నప్పుడు ఏ పాయింట్లు ఉన్నాయి, అవి నాకు ముందు ఏ ఉపయోగం వస్తాయనేది కూడా వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు పోటీ ప్రపంచం పోటీ బాగా పెరిగింది. ఒకప్పుడు మేమంతా కూడా ఈ పోటీ ప్రపంచం కాకుండా బ్యాక్లాగ్ పోస్టులు అనేటప్పుడు అంటే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి స్పెషల్ టీచర్లు స్పెషల్గా కండక్ట్ చేసినారు. కాబట్టి ఈరోజు చాలా మంది ఉద్యోగస్తులమైన ఇప్పటి పరిస్థితుల్లో బ్యాక్లాగ్ పోస్టులు లేవు. మనకంటూ మన గిరిజన సహోదరులైనటువంటి నమ్మడి వాళ్ళు చాలా మనకంటే ముందుగా వాళ్ళు కార్యక్రమం చూపిస్తూ తలకపోతున్నారు. కాబట్టి మీరు కసిగా చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి మీరు అప్డేట్ అవుతూ ఉన్నారు. అంటే మీ చదువుతూ సమాజాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. జిల్లా ఎన్నికల ఉద్యోగ సంఘం ప్రతిభా పురస్కారాల సందర్భంగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా ముఖ్యంగా ఇవాళ మనకు ఒక స్పెషల్ డే ఉంది. అంటే ఫాదర్స్ డే. మీ అందరికి తెలుసా? ఇవాళ ఒక్కసారి మీ భార్య గారికి చప్పట్లతో ఒకసారి చప్పట్లు కొట్టండి. హ్యాపీ ఫాదర్స్ డే అని ఒకసారి చెప్పండి. అంటే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావాలంటే మదర్తో పాటు ఫాదర్ కూడా చాలా కష్టపడి ఈ స్థాయికి తీసుకొస్తుంటాడు. అదే విషయంగా మీరు అంటే ఇప్పుడు 10వ తరగతి ఇంటర్మీడియట్ వాళ్ళకు ఇప్పుడు పురస్కారాలు అందజేయడానికి మన ఎన్నికల ఉద్యోగ సంఘం వాళ్ళు కృషితో ఈ వేదికని మీరందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అంటే మేము కూడా మా గురువు గారు ఇక్కడే అంటే రమణయ్య సార్ గారు మా గురువు గారు. మేము 1993లో నాది ఎస్ఎస్సి సార్ గారితోనే మా గురువు గారితో విద్యాభ్యాసం చేయడం జరిగింది జడ్చర్ల ఎస్టీ హాస్టల్లో. అంటే ఒకప్పుడు నిజం చెప్పాలంటే మనము చాలా కింది స్థాయిలో నుంచి ఇప్పటికి ఈ స్థాయి వరకు వచ్చినాం. అంటే ఉద్యోగాలే కాకుండా ఇప్పుడు నేను మా భార్య హెడ్ మాస్టర్, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్, నేను మీడియా రంగంలో ఉన్నా. అయినా కానీ ఆమెతో అంటే మనం బయట కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనం సద్వినియోగం చేసుకుంటే ఓన్లీ ఉద్యోగంలోనే సంపాదించుకుంటూ చేయాలనేది ఏం లేదు. దానికి అనుకూలంగా మీరు కూడా అంటే ఇప్పుడు మొదటి స్టెప్పే మీకు. ఇంకా చాలా ఉన్నాయి ఈ రంగాలలో. అంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కాంట్రాక్టర్స్ కానీ ఎన్నో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ చాలా అంటే సోర్సెస్ అనేవి ఒకప్పుడు సోర్స్ లేకున్నాయి. ఇప్పుడు చాలా చాలా అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా మీరు అందుకోవాలని ముఖ్యంగా ఇదివర దగ్గరే చెప్పినట్లు మన నాగరాజ్ సార్ వల్ల బిడ్డ ఇప్పుడు ఎట్లయితే జడ్జి అయిందో ఇప్పుడు మా పాప కూడా బెంగళూరులో బిఎల్ఎల్బి హానర్స్ అంటే ఇప్పుడు 3rd ఇయర్ 5 years కోర్సు బెంగళూరులో చదువుతుంది. బాబు వచ్చేసి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్లో చదువుతారు. ఎందుకు చెప్తున్నామంటే మీరు 10th ఇంటర్లో ఉన్నారు, ఫస్ట్ మెట్లో ఉన్నారు. అంటే మీరు కూడా ఇంకా అంటే చదివి ఎదగాలనే ఉద్దేశంతో మేము 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఇంకా పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతాం అనేది కాకుండా మీరు కష్టపడి అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారనుకో ఆటోమేటిక్గా మీరు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. అంటే మన ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా చదువు మీద ఉంటే చదువు వచ్చిందంటే ఎవరైనా కానీ మనకు అది కావాల్సిందే. లేదంటే ఊర్లో 1, 2 ఉంటాయి మనకి. అరే వీళ్ళు ఎక్కడోళ్ళు అదే అన్యంతంగా ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఒక రకంగా మనం వివక్షకే గురవుతున్నాం. మేము ముఖ్యంగా ఈ పందుల పెంపకం వల్ల అరే చిన్న చూపు చూడడం అంటే మనం చదువుకొని ఎదిగితే ఆటోమేటిక్గా చాలా అదిగా అంటే మనలో ఒక గుర్తింపు అనేది చేస్తారనమాట విలేజ్లలో. అలాగే సిటీలలో అంటే మనం చదువు మాత్రం వదలకుండా మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆధారపడకుండా తను స్వయం కృషితో చాలా చక్కని డ్రెస్లో పనిచేసుకుంటూ ఈ ఇంతవరకు ఎగ్జాంపు పిల్లలకు బాగా నా ప్రసంగంలో మాట్లాడుతున్నాను. అందరికీ పరిచయము. ఇక్కడ 20 ఏళ్ళ కింద సంఘం ఏర్పడినప్పుడు కూడా విక్రమ్ సార్ అప్పటి సార్ కూడా మాకు బాగా పరిచయము.
రీసెంట్గా మేము కూడా తిరుమలలో మన స్ఫూర్తి ఎవరు ఏకలవ్యుడు విగ్రహం కూడా ఏర్పాటు చేసాము. మా ఫ్యామిలీ తరఫున నాయన ఇక్కడ విగ్రహాన్ని చేసాం, డొనేట్ చేశాము. తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులకు మంచి మార్కులతో ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరికీ అభినందనలు. విద్యార్థులు మంచిగా చదువుకొని మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, మన తెగనా కులం అని. కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మన తెగ కులం అనేది కాదు. ఓసీ, బీసీ, అదర్ క్యాస్ట్, ఫార్వర్డ్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్ అనగా షెడ్యూల్ ట్రైబ్ అన్నారు. ఎందుకు తెగ ట్రైబ్ అంటే మన సపరేట్ ఆచారము, సంస్కృతి, భాష, సమాజానికి దూరంగా ఉంటారు. అమాయకంగా మీన్స్ ఈ సమాజానికి దూరంగా సపరేట్ సంస్కృతితో జీవిస్తున్నారు కాబట్టి తెగాన్ని మెన్షన్ చేయడం జరిగింది మన కాన్స్టిట్యూషన్. కాబట్టి మన తెగనే షెడ్యూల్ ట్రైబ్స్ అయ్యారు. థ్యాంక్ యూ. వచ్చేసినటువంటి అత్యంత మహారథులు, ఆ విధంగానే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పేరెంట్స్, ఆ విధంగా విద్యార్థులు, అందుకే కుటుంబ వద్ద అనేటువంటి జీవాంశాలు ఉంటారు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఒకసారి మనం ఏ విధంగా ఎదిగమనే దానికి మూల పురుషులు వారిని ఒకసారి మనం స్మరించుకుంటూ, జేబీ అంటే జేబీ అనాలి అంటే రాలేదా? ప్రతి ఒక్క నోటి నుండి రావాలి. జై భీమ్ రావట్లేదు. జై భీమ్ అనట్లేదు అమ్మగారు. జై భీమ్ అనరా? అనండి, మీరు అనండి గట్టిగా, లౌడ్లీ అనాలి. జై భీమ్ అంటే ఒక ఉత్తేజం ప్రజల్లో, పబ్లిక్ లో నుండి ఒక ఉత్తేజం తీసుకొని వస్తుంది, ఒక రౌద్రం తీసుకొని వస్తుంది, ఒక జ్ఞానం తీసుకొని వస్తుంది. ఆయన చెప్పింది ఏంటి? బోధించు, పోరాడు, సమీకరించినటువంటిది ప్రావరత్తు మనకి ఇచ్చాడు. బోధించడం, సమీకరించడం, ఆ విధంగానే పోరాడంటే కొట్టడం సావని కాదు, బోధించాలి. మనకు తెలిసిన విషయాలన్నింటినీ మీకు బోధించాలి, మిమ్మల్ని అందరూ సమీకరించాలి. అంటే ఈరోజు వెంకటరాములు గారి ఆధ్వర్యంలో చెప్పి మెసేజ్ ఇచ్చి అందరిని సమీకరించి ఈరోజు ఒక కార్యక్రమం ఉందా బాగా జరగాలి, ముందుకు మీరు ఎదగాలి అనేటటువంటి ఒక మంచి దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి మనకు రాష్ట్ర ఎరుకల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గౌరవనీయులు సదానందం గారు, ఆ విధంగానే జనరల్ సెక్రటరీ గారు శంకర్ గారు, ఆ విధంగానే డాక్టర్ నరసింహులు గారు, ఆ విధంగానే ఈ కార్యక్రమానికి రఘు గారు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆ విధంగానే లోకల్గా ఉండేటటువంటి కురు పితామహులు రమణయ్య గారు, బాలయ్య గారు. ఈ జిల్లాలో ఎరుకల సంఘం ఉందంటే ఈరోజు రమణయ్య గారు, బాలయ్య గారు మూల పురుషులు. ఆ రోజు అట్లే మన జములయ్య గారు కూడా, అట్లే గంగయ్య గారు మనం పట్టి చేసుకుంటే కదా. రామూరు ఒక అమ్మాయి, నారాయణపేట అమ్మాయి మీనా అనే అమ్మాయి, వారు ఇప్పుడు మనకు లింగాల ప్యారం హుస్సేన్ గారి అమ్మాయి కూతురు, అంటే మనమరాలు కూతురు. అట్లా మనం ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడు వాళ్ళకు సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలి, మన యొక్క విద్యుత్ ధర్మం. దాంట్లో భాగంగానే ఈరోజు మీకు ప్రైజ్ మనీ అవార్డ్స్ ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అంటే మిమ్మల్ని అంతా చైతన్యం చేయాలి. మేమంతా సెటిల్ అయిపోయినారు, మా పిల్లలు సెటిల్ అయిపోయినారు. నా పిల్లలు ఇద్దరు డాక్టర్స్, పీజీ డాక్టర్స్. ఒక ఆయన ఉత్తరప్రదేశ్లో చేస్తున్నాడు, ఒక ఆయన ఇక్కడే హైదరాబాద్లో చేస్తుంది. మాకేమవసరం చెప్పు ఇక్కడ రావడం, మన వాళ్ళను అభివృద్ధి చేయాలి, వాళ్ళు చైతన్యవంతం చేయాలి, కొంచెం చెప్పాలి, తెలిసిన విషయాలు చెప్పాలి, వాళ్ళు కూడా పైకి రావాలి. మన సమాజం అంతా కూడా మనకు బయట ఉన్నటువంటి సమాజంతో సరిసమానంగా జీవించాలనేటువంటి దృక్పథంతో ఈరోజు మీకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మీరందరూ రావడం జరిగింది. మీరంతా మాట్లాడేటప్పుడు చక్కని విషయాలు చెప్తున్నారు. వారి యొక్క అనుభవాలు ఒక్కొక్కరు ఒక్కొక్క మేధావి. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ ఒక స్టేజ్కి రాగలం. మీరు చదువుతా ఉన్నారు, మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివిస్తున్నారు. చదువుతున్నప్పుడు విజ్ఞాన జ్యోతిగా జిజ్ఞాసారించు జీవమెవరు, మేధస్సు కందని వారోపవాదాలు నాలోన నర్తించు నాదమెవరు, అమరులో
వెంకటరామరావు గారు. మరి టైంని ఎవరు కిల్ చేస్తున్నారు, ఎవరు చంపేస్తున్నారు, టైంని వ్యర్థం చేసే వాళ్ళు ఎవరు, టైంని వేస్ట్ చేసేటే ఏంటి అంశాలు? అఫ్కోర్స్ శ్రీరాములు గారు ఇప్పుడే చెప్పారు, మన సెల్ ఫోన్ చాలా టైం వేస్ట్ చేస్తుంటుంది, అలాగే టైం ఉపయోగపడేటట్టు కూడా చేస్తుంటుంది, అవునా? సో నేను పనిచేసేది దేనిపైన అంటే ఈ సెల్ ఫోన్తోనే పనిచేస్తాను. నేను చేసేది పని ఏంటి అంటే దీనికి సంబంధించిన వ్యాపారమే చేస్తాను. నేను మొబైల్ అప్లికేషన్స్ తయారు చేస్తాను. అంటే దీంట్లో తయారు చేసే మీ వాట్సాప్ ఉంటాయి కదా, వాట్సాప్ లాంటిది నేను తయారు చేస్తాను, రైట్? మీ ఇన్స్టాగ్రామ్ లాంటిది నేను తయారు చేస్తాను, రైట్? సో ఇది ఉపయోగపడుతుంది మరియు చెడు కూడా చేస్తారు. మనం రెండింటిలో ఒకటి ఎంచుకోవాలి. మనం మంచి వైపు వెళ్దామా, చెడు వైపు వెళ్దామా? మంచి వైపు వెళ్దామా, రైట్? ఇది అందరూ చెప్పేది. నేను ఇంకొన్ని చెప్తాను. రేపు గణేశుడి పండుగ వస్తుంది. గణేశుడి పండుగ ఎన్ని రోజులు పెడతారు? 9 days. అటు ముందు రోజు 2 రోజులు, ఆ తర్వాత 1 రోజు, ఎంత మొత్తం 13 రోజులు. 13 రోజులు మన స్కూలు, అంతేనా? కరెక్టేనా నేను చెప్పింది తమ్ముడు? ఆ రోజు గణేష్ నిమజ్జన రోజు 13 రోజులు పోయినాయా? బతుకమ్మ పండుగ అవి ఎన్ని రోజులు? 9 రోజులు. ఆ తర్వాత మన పాలమ్మ పండుగ, పోచమ్మ పండుగ, ఆ పండుగ, ఈ పండుగ, ఇవన్నీ కూడా టైం కిల్లర్సే. మనకు భక్తి ఉండొద్దు అంటలేను, భక్తి ఉండొచ్చు, అది వ్యక్తిగతమైంది. కానీ దాన్ని సమాజంలో తీసుకొని వచ్చి కొందరు ఆధిపత్య కులాల వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసం ₹1 లక్ష లేక ఓరచేస్తా పోతే అప్పుడు మా తమ్ముడు ఎక్కడ చదువుతున్నాడు, ఆనందపూర్ చదువుతున్నాడు. నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నాడు, 100 ఎకరాలు అమ్మున్నా అన్న, నువ్వు దానికి పోవాడు అంటే అమ్ముకొని పోయిన తర్వాత వాళ్ళు చేయకుంటే ఆ విధంగా లేకుండా కష్టపడి అందరినీ చేయాలని ఆ దృక్పథంతో మేము ఈ 5-6 మంది కమిటీతో గ్రామాలు తిరిగి మీ అందరినీ తెచ్చాము. కనుక నేను మీకు తెలియదు కనుక, వచ్చే క్లాస్ తెలియదు కనుక మీకు చెప్పాల్సి వస్తుంది. కనుక మీరు కూడా ఆ విధంగా చేసి ఈ కమిటీకి అప్పుడు ఈ 17 మంది మీ ఉద్యోగస్తులు ముందుకు రాలేదు. నేనే అయ్యా మేమేమన్నా ఇస్తాం, భోజనం పెడతాం, నీ పైసలు ఇస్తాను, బుక్కులు తెచ్చిస్తాను, నాకు పిల్లలు విలువ అని చెప్పి ప్రోత్సహిస్తే ఆ కంతులు కూడా పైసలు లెక్క చేస్తారు. ఎప్పుడే కానీ వాళ్ళు తన పత్తుల పిల్లలే మంచిగా చదువుతున్నారు, వేరే పిల్లలు చదువుకోలేదు. ప్రణాళికలు ఉంటారు. వాళ్ళు ప్రణాళిక ₹5 దీనికి ఖర్చు పెట్టాలి, దాని ₹5 పిల్లానికి ఖర్చు పెట్టాలి, ₹5 దీనికి పెట్టాలి చేసే వ్యక్తులు వాళ్ళు. కనుక మీరు కూడా మన దాని జడ్జీలు అయినా అప్పుడే ఎంత కష్టపడి గంగాయ కుమార్తె కూడా ఆమె పెళ్లి చేసుకున్నాక జడ్జి అయింది. బాబు పెళ్లి చేసుకున్నాక పిల్లలు అయినాక కసి, ఆ కసి మన జాతికి రావాలి. మనకు కావాలి సాధ్పడని కూడా గోతం తెలుపుకోవడానికి ఫస్ట్ అది తెలుసుకోండి. గ్రామంలో తల్లిదండ్రులతో మన వారి వచ్చినా అందరితో మర్యాదతో మాట్లాడండి. మీరు మంచి చదువుకొని తోటి విద్యార్థులతో పోటీ పడి మంచి ప్రతి డిపార్ట్మెంట్లో మన ఎక్కడ వాళ్ళు విద్యార్థులు ఉండాలని ఎప్పటికీ ఆకాంక్షిస్తున్నాం. నేను బ్రతికిన రోజులు, నా కుటుంబం బ్రతికిన రోజు మన ఎక్కడ సేవలు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నేను చేయిస్తాం. నేను బ్రతికిన రోజు, నా తమ్ముడు బ్రతికిన రోజు నా కుటుంబం కూడా చేస్తాను. ఎందుకంటే నా కుటుంబం గొప్పతోనే కాదు, మాకు దృక్పథం, మా వాళ్ళు నిర్వేదలకు ఉండరాదు, వాళ్ళతో సమానంగా ఉండాలని నాకు ఒకటే దృక్పథం. కానీ నా పేరు రావాలని అభిప్రాయం కాదు. కొంతమంది కనిపించింది వాళ్ళ నాన్న పేరుస్తుందని భావన కూడా కొంతమందికి వచ్చింది. కానీ నాకు తీసివేయండి దయచేసి. ఆయన దృక్పథంతో నేను బాగాను, నా కుటుంబంలో 10 మంది మొత్తం కావాలని అభిప్రాయం అంతే తప్ప నేను బతకలేనా. 15 ఎకరాల భూమి, నేను మంచిగా ఓ డిప్యూటీ కలెక్టర్, మా తమ్ముడు సూపరింటెండెంట్ ఇంజనీర్, నా కొడుకు ఇంజనీర్, నా కోడలు పోలీస్ డిపార్ట్మెంట్, నా
అల్లుళ్ళు ఇంజనీర్స్, డిప్యూటీ డైరెక్టర్స్ అంతా గొప్పతుంది. మాకు అవసరం లేదు. కానీ అది కాదు, మనమైన కానీ కాదు, మన తరం కానీ చూడరాదు. మన ఎదుటి మనిషి బెగ్గింగ్ చేరాలి. వాడి హీనస్థితిలో గ్రామంలో ఎవరు రాలేకుండా, నా ఊర్లోనే ఎవరు రాలేకుండా నేను చదువుకున్న తర్వాత మా గురుగారితో ఫ్రీగా అది దేవుళ్ళకి పోయేవాడిని. మా గురుగారు నీళ్ళు తీసుకొని పోయి ఆడ పెట్టేవాడిని. వాళ్ళు ఏమన్నారు, రోజుగా లోపల తీసుకొచ్చారు. బాబా తింటాడు అంటే మా గురువు వాళ్ళ బాబా తింటాడు, ఆ పిల్లాన్ని లోపల రమ్మంటాడు, మంచి పిల్లాడంట. మా గురువుగారు ఏమంటుంది, ఎందులో వాడి చెప్పకుండే నా షాక్ ఇందులో మాట్లాడు, నా షాక్ శిష్యుడు, ప్రధాన శిష్యుడు అది. కనుక ఆయన విద్యాబుద్ధులు నేర్పించు. ఆయన విగ్రహాన్ని పెట్టిన ముసాఫిర్ చెప్పినాను, నువ్వు చూడండి స్కూల్ కనుక్కొని రాతి విగ్రహం నామాల బాలయ్య గారిని ఆయన చదివించుడు. నా ఒక్కనే కాదు, ఏలాది మంది డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అయిన అందరి ఈ రాలే నా కళలు చెప్పినట్టు ఏం రానని వర్షిపోతు అంటే ఆ విగ్రహాన్ని పెట్టి పుస్తకం జీవితాన్ని వచ్చి ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తారు. మా నాన్నకి చేస్తాం ఆయన. ఆ విధంగా మీరు కూడా మన కులానికి ఈడికి వచ్చి మీరు ఒకటి పాపం మాట్లాడేది పాపం మేము ఖర్చు చేయాలి. అట్లా మన కులస్తులు 700 వాళ్ళందరూ కలుపుకొని అప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళకి అప్పగిప్పలు చేసి మీద ధన సాయం చాతరైన కానీ 5 రూపాయలు 2 రూపాయలు చేసి మీ ఎదుటి వ్యక్తి ఎవరు కూడా గ్రామాల్లో పనులు పెంచకుండా, అంటే మన జనరేషన్ పెట్టి వాళ్ళ జనరేషన్ పే వరకు ఉండి మీరు మంచి విద్యార్థులు మంచి చదువు చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, టీచర్స్, గెస్టెడ్ ఆఫీసర్స్ ప్రతి దాంట్లో చెప్తే నీవు ఇక్కడ ఉన్నాడు ఐఐటీలో పాస్ అయిన కొడుకు, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్, బాగా కూడా ఐఐటీ పాస్ అయింది, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం చేస్తుంది. ఇప్పుడు అది ఇవ్వడమా ఆ పాప ఇద్దరు ఆయన చెప్పారు, మాట్లాడుతూ చెప్పాలి, ఇద్దరు ఐఐటి పాప జడ్జి అడ్వకేట్. ఆయన తెలుసా నా తోటివాడు, మేమందరం ఒకటే వాళ్ళ ఉద్యోగం ఎక్కినాం. రాములు గారు, పెద్ద రాములు గారు పెద్దోడు, నా తమ్ముడు పిల్లలు ఇద్దరు డాక్టర్లు, ఆయన ఉత్తరప్రదేశ్, ఖమ్మం. వాళ్ళ ఆయన ఎంత కష్టపడ అన్నాడు. వాళ్ళ ఇలా కుటుంబంలో ఎవరు వచ్చింది, భయపడి వచ్చింది వచ్చింది. ఆయన ఎవరో దూరం కాదు, మహమ్మద్ జిల్లా వాసి, 4 అన్నములు వాళ్ళు, 2 డాక్టర్లు, 1 ఇంజనీరు. లీనేనా వాళ్ళు కూడా ఆ విధంగా కసితో వాళ్ళ నాన్న ఎంతో కష్టపడ్డాడు. Good afternoon to everyone. Myself Vainandini from Damganpur. I have completed my 2nd year. I have got 975 marks. My father name is Saayappa. I am very thankful to all for conducting this program. I am really thankful to all for motivating us. What is your goal? What is your goal? I want to become a doctor. Okay. So you do hard work, okay? Yes, I have to do hard work. Thank you. I am Sahifi. First of all, I am thankful to the elders who are arranged this platform to share our opinion. And I'm wishing all the fathers happy Father's Day, who motivating us and struggling us to raise their children in a right path. I have studied in TSWRES Madhur. I have scored 966 marks by TC group. My goal is to become a doctor to serve the nation, and I don't know this platform. ఇంతకుముందు నాకు ఈ ప్లాట్ఫామ్ తెలియదు, కానీ ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు నాకు ఇంట్రడ్యూస్ చేసింది మా నాన్న, నాగరాజు నాన్న. థ్యాంక్స్ నాన్న, ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు.
and thankful for giving this opportunity and wonderful arrangement for share our opinion. Thank you. Say good afternoon. ఈరోజు మనం ఇక్కడ అందరం సమావేశమయ్యామంటే ఎక్కడెక్కడ నుంచో పెద్దవాళ్ళందరూ మన కోసం ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని చూసి చదవలేము, మనం ముందుకు వెళ్ళలేము అని వెనుకబడిపోతున్నాము, చదువుని ఆపేసుకుంటున్నాము, చదవాలనే ఆలోచన పోతుంది మనకు. ఇలా పెద్దలందరూ ఇక్కడ సమావేశమని మన లోపల ఆలోచనలన్నీ మనం ముందుకు వెళ్ళాలి, ఇక్కడే ఆగిపోవద్దు అనే దృష్టిని నింపడానికి ఎక్కడెక్కడ నుంచో పెద్దవాళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు. మనం తప్పకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని చూసి మనకి అవ్వలేము, మనం చేయలేమేమో అనే ఆలోచనని మర్చిపోయి మనం ఏదైనా చేయగలుగుతాం అని మనం ఎంత కష్టం వచ్చినా వాటిని అన్నింటినీ ఫేస్ చేసి మనం మంచిగా చదువుకొని మన గోల్స్ ని రీచ్ అవ్వాలి. ఈరోజు ఇక్కడ పెద్దలందరూ మనకు అవార్డు ఇస్తున్నారు. నెక్స్ట్ మనమందరం పెద్దల ముందు కూర్చున్నాం. నెక్స్ట్ మనమందరం ఇక్కడ కూర్చొని మనం ఇంకా విద్యార్థులకు ఇలాంటి అవార్డ్స్ ఇవ్వాలి. నేను 9th క్లాస్ నుంచి ప్రోగ్రామ్కి వస్తున్నా. ప్రతిసారి ఈ ప్రోగ్రామ్కి నాకు ఇన్వైట్ చేసింది వెంకటరామన్ సార్. 9 years నుంచి నేను చూసినంత వరకు ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం వెంకటరామన్ సార్ అని అనుకుంటున్నా. ఇక్కడికి ప్రతి ఒక్కరు పెద్దలు బాగా కష్టపడి చదువుకొని మంచి జాబ్స్ కొట్టాలి. మనం ప్రతిభ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం ఇక్కడనే ఆగిపోతూ ముందుకు వెళ్ళాలని ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నారు. ఎవరైతే పెద్దలందరూ కలిసి మనకు ప్రతిభ పురస్కారాలు ఇస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. నేను ఫస్ట్ టైం రావడం మనం విలేజ్ కమ్యూనిటీ మనం ఎక్కడ వాళ్ళము అని ఎవరికి తెలియదు. ఎస్టీ అంటే ఎస్టీ అంటే లంబడోళ్ళు కదా, మీరు ఎస్టీ అని అడుగుతున్నారు. కానీ అది ఎలా పోవాలి అంటే మనం చదువుకొని ఎస్టీ వాళ్ళు కూడా ఇలా ఉన్నారు, ఎస్టీ వాళ్ళు కూడా ఇలా చదువుకోవాలి, వాళ్ళకు కూడా ఉంది, వాళ్ళు కూడా పనిచేస్తారు, వాళ్ళు చాలా బాగా చదువుతారు, వాళ్ళకు స్టామినా ఉంది, అందరూ ముందుకు రావాలని అందరూ ఆశిస్తున్నారు. నిజంగా ఈ బెంగళూరు జిల్లా ఉద్యోగ సంఘాలకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు ఎందుకు చెప్తామంటే మీరు గత 2016 నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టంతో శ్రమతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము 2016లో మొదటిసారి ఈ బెంగళూరు జిల్లాలో రావడం జరిగింది. వాళ్ళ పిలుపు మేరకు అప్పుడు మేము ఒక ముగ్గురు వచ్చాము. సీనియర్ జనరల్ మేనేజర్ బిహెచ్ఎల్ శంకర్ గారు, సుల్తాన్ రగ్ గారు, జ్ఞానేశ్వర్ గారు, ప్లస్ నా పేరు శ్రీరామ్ సదానంద్ గారు. నేను కంట్రోల్ జిఎస్టీ అండ్ కస్టమ్స్లో సూపర్గా లాస్ట్ ఇయర్ రిటైర్మెంట్ అయ్యాను. ఈరోజు ఆ సూపర్గా డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అయ్యారంటే కారణం ఏంటంటే ఆ రోజుల్లో 1974లో వీళ్ళు బాలయ్య గారు వీళ్ళందరికీ మా వికెట్ పెట్టేవారు 74లో. అప్పుడు నేను మీలాగా ఇక్కడ ఉండడం అప్పుడు నేను 6వ క్లాస్ అప్పుడు వీళ్ళందరూ ఇక్కడ స్టేజ్ మీద కూర్చొని అసలు దేశం అంటే ఏంటి, మనం అంటే ఏంటనే లోకంలో మనం లేనప్పుడు అలాంటి సందర్భంలో మనము ట్రైబల్స్ అని మనకు తెలుసు కానీ ప్రభుత్వం మనం ట్రైబల్గా గుర్తించలేని పరిస్థితి. 1956 నుంచి పోరాడితే 1976లో మనని ట్రైబల్ జనరల్ లిస్టులో చేశారు. అప్పుడు నుంచి మనకు రిజర్వేషన్ తెలంగాణలో ఇంప్లిమెంట్ అయింది. అంతకుముందు 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు ఆంధ్ర మద్రాస్ క్యాపిటల్గా ఉండేది కాబట్టి మనకు 1947 నుంచే మనకు ఎస్టీ ఎన్నికల రిజర్వేషన్ లేదు.
ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రమైందో 1956లో ఉమ్మడి రాష్ట్రమైన కాబట్టి అక్కడ ఆంధ్ర నుంచి హైదరాబాద్ తెలంగాణలో వచ్చి వాళ్ళు ఎంతగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడ తెలంగాణలో ఉన్న ఎంతకు ఎస్టీగా చేస్తున్నారు, బీసీటీలో ఉద్యోగాలు ఉంటాయి. కాబట్టి ఈ మనోహర్ ప్రజలు లేచి అప్పుడు సెలెక్ట్ చేయబడింది. మొత్తం 44 మంది వచ్చారు విద్యార్థులు. చెప్పండి 975 మార్క్స్ వచ్చినాయి. పాపం స్కూల్ చదివింది గంగాపూర్, నారాయణపేట్ జిల్లా. చెప్పండి ఓన్లీ వందల వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు, కష్టపడి చదివించగలరా అది నిహారిక రెడీ ఉండాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓన్లీ ఇక్కడ చూడండి. వాళ్ళు నెక్స్ట్ 567 నిహారి. థర్డ్ ప్రైజ్ పావని. ఫస్ట్ ప్రైజ్ 567 మార్క్స్. నెక్స్ట్ ఎస్ఎస్సి 545 జశ్వంత్. ఎస్ఎస్సి సెకండ్ ప్రైజ్. చూడాలి నెక్స్ట్ ఇలా చూసి మీరు కూడా ఈ విధంగా సన్మానం పెద్దలతో. అరే చప్పట్లు కొట్టలేదు మీరు మధ్యాహ్నం మీకు అన్నం పెట్టింది చప్పట్లు కొట్టండి చప్పట్లు. లాయర్ బిడ్డ కీ తులసి ప్రైవేట్లో చదివింది 567 ఎస్ఎస్లో వచ్చిన. చప్పట్లు కొట్టలేదు ఉద్యోగ సంఘం అధీనంలో విద్యార్థులు ఎరకాల విద్యార్థులకు ప్రతిభ అవార్డు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ సభ ఇంత పెద్ద సక్సెస్ఫుల్ కావడానికి మహబూబ్నగర్ జిల్లా ఉద్యోగ సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ, ఈ పిల్లలు ఏదైతే చదువుకున్నట్టున్నారో ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా మీరు ప్రతి సంవత్సరం ఇట్లాగే ఎదగాలని చెప్పి ఇప్పుడు వచ్చిన పాస్ మార్కులు కాకుండా వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చి బాగా చదువుకోవాలా. చదువుకుంటే మీకు ఎల్లవెల్లలా మేము ఉద్యోగ సంఘం తోడువాడుకుంటాము. మీకు ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా మేము వచ్చి మీకు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఇకపైన మీ చదువుకు ఏ ఆటంకాలు ఉన్నా ఉద్యోగ సంఘం బాధ్యత తీసుకుంటుంది. మీ ఇంట్లో తల్లిదండ్రులు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఉద్యోగ సంఘాలకు చెప్పినట్టయితే తప్పకుండా మేము వచ్చి మీ ఇంట్లో కౌన్సిలింగ్ ఇచ్చి మీ ఇంట్లో గ్రాడ్యుయేట్ చేసేదాకా ఈ ఉద్యోగ సంఘం బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ కార్యక్రమం ఇంత పెద్దగా సక్సెస్ఫుల్ చేయడానికి ప్రత్యేకంగా వెంకటరాములు గారికి, పర్వతాల గారికి, వాళ్ళ టీం మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఛానల్లో హైలైట్ చేసి మిగతా పిల్లలకి ఎడ్యుకేషన్లో బాగా ఇంప్రూవ్ అయ్యేటట్టుగా చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. మీ ద్వారా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఫాదర్స్ డే మరియు ఎరుకల విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడానికి ప్రతి సంవత్సరము అనగా సుమారు 17 సంవత్సరాల నుంచి మా జిల్లాలో అంటే మహబూబ్నగర్ జిల్లాలో ఈ ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నాము. అది మా నాన్నగారైన ముసాపేట ఎరుకల పెద్దన్న గారి జ్ఞాపకార్థంతో వారి జ్ఞాపకంగా చేసుకుంటూ జిల్లా ఎరుకల ఉద్యోగ సంఘం యొక్క
ఉద్యోగస్తుల సంఘం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని గత 17 సంవత్సరాల నుంచి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసేటందుకు మహబూబ్నగర్ జిల్లా యొక్క కార్యక్రమానికి ముగ్ధులై హైదరాబాదు ఉద్యోగ సంఘం వారు వచ్చి ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉందని గత 8 సంవత్సరాల నుంచి మహబూబ్నగర్ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి వారు కూడా వారి సంఘం తరఫున ప్రతి అబ్బాయికి అమ్మాయికి ప్రోత్సాహ బహుమతులకు డబ్బునిచ్చి మరి పుస్తక పంపిణీచ్చి కార్యక్రమాన్ని తిలకించడానికి ప్రతి సంవత్సరం వాళ్ళ టీం ద్వారా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికీ ఇదే విధంగా చేయమని వారు కోరుతున్నారు. మేము ఎప్పటికీ చేయడానికి మా నాన్నగారి పేరుతో మేము చేయాలని మా దృక్పథం ఉంది. అది మా ఉద్యోగ సంఘాల యొక్క సంస్థను వాళ్ళని అనుకూలంగా చేసుకొని వారి ద్వారా అయితే మేము చేయగలం. ఎందుకంటే వారి ఉద్యోగం నుండి ప్రతి విద్యార్థులను గుర్తించగలరు. వారు తీసుకుని వస్తే తప్పనిసరిగా మేము కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి సంవత్సరం సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా హైదరాబాద్ నుంచి ఉద్యోగ సంఘాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చేయాలని వారి ముగ్ధులై ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి పిల్లలను డ్రాప్ అవుట్ కాకుండా ఎక్కడైనా కష్టాలుంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చి వారి తల్లిదండ్రులకు కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చి డిగ్రీ చదివే వరకు మేము ఎంబడి ఉండి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని వారు వాగ్దానం చేసినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మా జిల్లా వాసులు మీ అందరికీ మీ హైదరాబాద్ ఉద్యోగ సంఘాలకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మీరు యథావిధంగా చేస్తున్నాండి, మేము కూడా చేస్తాం. మా జిల్లా తరఫున ఉద్యోగ సంస్థల తరఫున నుంచి మేము ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమాన్ని జయప్రదం సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకుంటూ ఈ కార్యక్రమము జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి మా జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ ఆఫీసర్లు మరియు రైతాంగం ఉన్న ఎరకల రైతాంగం ఉన్న ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. జిల్లా ఎరకల ఉద్యోగ సంఘ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మేము గత 17 సంవత్సరాల నుంచి ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఈ జిల్లాలో చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా దీన్ని కంటిన్యూ చేస్తూ మరియు ఈ యొక్క కార్యక్రమానికి హైదరాబాద్ నుండి ఉన్నటువంటి ఎరకల ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు సదానంద సార్ కానీ, జ్ఞానేశ్వర్ సార్ కానీ, శంకర్ సార్ కానీ, మరి అదేవిధంగా నా నరసింహ సార్ కానీ, ఇంకా రఘు సార్ కానీ అందరూ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జిల్లాలో కొనసాగిస్తున్నాం. మనం మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం. ఈ ఎరకల విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఎరకల ఉద్యోగ సహకారంతో మరి మా జిల్లాలో ఎరకల ఉద్యోగుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమము విజయవంతంగా మన జిల్లాలో కొనసాగిస్తున్నాం. కనుక మన ఎరకల విద్యార్థులు చదువులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని మా యొక్క 2030 సంవత్సరం నాటికి మా జిల్లాలోకి వెళ్ళి ఎక్కువ విద్యార్థులను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. కనుక మన ఎరకల విద్యార్థులు ఎంత బీదరకంగా ఉన్న హాస్టల్లో కానీ అనేక రకాల సోర్సెస్ ఉన్నాయి. ఆ గురుకులాల్లో చదువుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా ఎదగాలనే ఉద్దేశంతో వీరికి ఒక స్ఫూర్తిగా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నాం ఈ యొక్క ప్రతిభా పురస్కారాల ద్వారా. ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరిస్తున్నందుకు వారందరికీ పేరుపడిన ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం. మన జిల్లాలో మేము కూడా అదేవిధంగా ఈ పురస్కారాలతో పాటు మా యొక్క కుర్రు భాషను కూడా నేర్పించడానికి మేము మా వంతు ఉద్యోగ సంస్థ ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉద్యోగులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై ఏకలవ్య, జై జై ఏకలవ్య. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎరకల విద్యార్థులకు ప్రతిభా అవార్డులు నిర్వహించడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా ఎరకల కమిటీ దానికి ప్రోత్సహించడానికి రాష్ట్ర ఎరకల ఉద్యోగుల సంఘం రావడం జరిగింది. ఈ సభకు మేము గత 8 సంవత్సరాల నుండి వారికి తోడ్పాటులో ఉంటూ పిల్లలందరికీ ప్రోత్సహిస్తూ చదువు పట్ల వాళ్ళకి ఉత్తేజాన్ని ప్రోత్సహిస్తూ మరి వాళ్ళు మంచి జీవితాలు కానీ మంచి ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఒక మంచి సదుద్దేశంతో పిల్లలకి, పేరెంట్స్కి అవగాహన తెలియజేయడానికి అనే ముఖ్య ఉద్దేశంతో రావడం జరిగింది. మరి ఈ సమావేశానికి వచ్చిన విద్యార్థులందరికీ మరియు పేరెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ మంచి మార్కులు సాధించిన 10th ఇంటర్ విద్యార్థులకు ప్రోత్సాహాలు ఇచ్చి మరి వాళ్ళకి ఇంకా పై చదువులు చదవాలని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ వచ్చిన ప్రతి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి
మీడియా మిత్రులకి మరి ఇంకా వచ్చిన కుల సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను జయప్రదం చేయడానికి ముఖ్య కారకులైన వెంకటరామ గారు, పర్వతాల్ గారు మరి వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను జెడ్పీహెచ్ఎస్ పెద్దపల్లిలో చదువుకున్నాను. ఎస్ఎస్సి 10th క్లాస్లో 545 మార్కులు వచ్చాయి. సో ఈరోజు మీరు ఈ ప్రతిభా పురస్కారాలకు వచ్చారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ఇక్కడికి రావడం చాలా గర్వంగా ఉంది. మా వెనుకబడ్డ మా కుర్రు జాతికి చాలా ఇలాంటి ఎన్నో సాయాలు చేసి మమ్మల్ని ఇంకా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఈ పురస్కారాల వల్ల మీకు అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి సాయాలు చేస్తే మా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నత స్థాయి వరకు చదవాలనే ఆశ ఉంటుంది. Nandini. I have studied in Kalvakurti COE TGWRJC. I have completed my second year. I have got 975 marks. I am feeling so happy for taking this awards from this. I am really thankful to the stars who are conducting this program. I really impressed from this. Thank you. What you will become in future? I want to become a great doctor to serve my people. Okay. So, what about where you are studied? I have studied in Kalvakurti COE. Yeah. What you are thinking about your teachers and your lecturers? I am very thankful to my teachers. They are motivate very well to us. They guide us. I am very thankful to them. Thank you. Thank you. I have studied in Madhu TSWRIS Group 2. I have secured 966 marks in BPC Intermediate. I'm feeling very proud to receive this award. I'm taking it as my encouragement, and thanks for this opportunity and motivating us. అంటే ఈరోజు మీరు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినారు కదా, సో ఈ కార్యక్రమం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒక మంచి అవకాశం, అందరికీ ఒక ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి, ఇంకా మేము చదవలేము అనుకునే వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ. ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. కూడా ఉద్యోగస్తులకు కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలిపిస్తున్నాము. వారి వల్లనే మేము ఇంత మోటివేట్ అవుతున్నాము, ఇంకా ముందుకు పోగలుగుతున్నాం చదువులో. మేము చదువుకొని వాళ్ళకు కూడా మంచి పేరు తెస్తామని కోరుకుంటున్నాం.